హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి పాత కుండలో కూడా కొత్త కుండలాగా మనకి వాటర్ ఎక్కువ చల్లగా అవ్వాలి అంటే, ఫ్రిడ్జ్లో వాటర్ లాగా ఎక్కువ చల్లగా అవ్వాలంటే ఇక్కడ నేనైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను. అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే నేను ఒక పాత కుండ, అంటే లాస్ట్ టైము నేను వాడిన కుండని సమ్మర్ అయిపోయాక దాచిపెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు నేను ఈ కుండని తీసి ఒకసారి అయితే కడుగుతున్నాను. ఇది మనకి ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత అంటే వీడియో అయితే చేశాను. కాకపోతే నాకు పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇంట్లో కొంచెం పెళ్ళి ఉండడం వల్ల నాకు ఆ హడావిడిలో వీడియో పెట్టడం అయితే కుదరలేదు. అందుకనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కుండంతా కూడా లోపల బయట వాష్ చేసేసాను, కడిగేసాను. ఆ తర్వాత మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సాల్ట్, మనకి ఉప్పుతోని ఇలా నేను లోపల బయట మొత్తం రాసుకుంటున్నాను. ఈ కుండ చూసారా, మనకి ఎండాకాలం వచ్చేసింది కదా, ఇది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. అందుకు నేను కొంచెం ఈ సాల్ట్ని అంతా కూడా ఇలా మొత్తం వాటర్లో తడిపేసుకుంటూ ఈ కుండ చుట్టూ కూడా బయట వైపు అలాగే లోపల వైపు కూడా మొత్తం ఇలా పూసుకోవాలన్నమాట. సాల్ట్ అంటే మనకి క్లీనింగ్ ఎక్కువ క్లీన్ చేస్తుంది. సో మనకి నీళ్ళు కూడా ఎక్కువ చల్లగా అవడానికి ఇది అయితే హెల్ప్ చేస్తుంది సాల్ట్ అనేది. సో అందుకనే నేను లోపల బయట మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. కుండని క్లీన్ చేయగానే మనకి వాటర్ అంతా కూడా చల్లగా అవడం అనేది స్టార్ట్ అవుతుంది, వెంటనే కాదు. కాకపోతే ఈ సాల్ట్ అంతా కూడా ఇలా మనకి కుండకి రాస్తే ఈ కుండ అంతా కూడా మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇలా రాసిన తర్వాత ఒక బకెట్లో సగానికి నీళ్ళు పోసి కుండ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ కుండనైతే నేను కడగకుండా డైరెక్ట్గా ఉప్పుని రాసిన దాంతోనే అలానే నేను ఇలా ముంచేస్తున్నాను. ఇలా ఒక 24 గంటల పాటు ఉండనివ్వాలి. ఈ బకెట్లో నేను పెండ కలర్ చల్లుకున్నాను కదా, సో ఆ బకెట్లో నేను వేయడం వలన మీకు కొంచెం ఆ వాటర్ అనేది అలా కనిపించింది, బకెట్ అంటుకున్న కలర్ వల్ల. ఎప్పుడైతే 24 గంటల తర్వాత నేను లోపల ఉన్న వాటర్ అంతా కూడా తీసేసాను. ఆ తర్వాత కుండను లోపల బయట మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక కింద ఒక పేపర్ ప్లేట్ని అయితే పెట్టుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే ఏదైనా పెట్టుకోండి. నేను ఇక్కడ కొంచెం ఒక గ్లాస్ వరకు గోధుమలను అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి గోధుమ గడ్డి రావడం కోసం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనం ముందుగానే నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకి గోధుమలు లేకపోతే మనకి పల్లెటూరులో అయితే ఎక్కువగా వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లని నానపెట్టి మొలకలు తీసాను. 3 డేస్ ఒక 24 అవర్స్ నానపెట్టి ఆ తర్వాత ఒక క్లాత్లో మూట కడితే మనకి మొలకలన్నీ ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను కుండలో నీళ్ళు పోసి పైన మూత పెట్టేశాను. చుట్టూ కూడా గోధుమలు తడవడం కోసం కొంచెం వాటర్ అయితే చల్లాను. మార్నింగ్ ఈవినింగ్ 3 డేస్ కొంచెం ఆ గోధుమలు ఎండిపోకుండా వాటర్ చల్లుతూ ఉంటే చిన్నగా ఇలా మొలకలు అనేవి వస్తాయి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోస్తే మనకి ఇవి మొలకలన్నీ కూడా ఏమవుతాయంటే మొత్తం పాచిపోయినట్టుగా వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఇవి మనకి మెల్లిమెల్లిగా గడ్డిలాగా వచ్చేస్తుంది. ఇంతేనండి, మనకి ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా పనికిరావు, అంత చల్లగా అవుతాయి. ఇక్కడ కావాలంటే కుండ చుట్టూ కాటన్ క్లాత్ కానీ గోనె సంచి లాంటిది ఏదన్నా కూడా దాంతో కప్పేస్తే కనుక చుట్టూ తడుపుతూ ఉంటే వాటర్ అయితే చాలా చల్లగా అవుతాయి. వీటినైతే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.